ప్రియమైన దేవుని ప్రజలరా, మనం విశ్వాసయాత్రను ప్రారంభించి వృద్ధాప్యం వరకు వెళతామనే సంగతిని ఉదయకాలం నేను మాట్లాడాను లైవ్లో. మీలో చాలామంది వినే ఉండుంటారు. విశ్వాసయాత్ర ప్రారంభించి ఆ యాత్ర ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తాం? వృద్ధాప్యం దాకా. ఒకసారి ఊహించుకోండి, మీరు ముసలాళ్ళు అయితే ఎలాగుంటారు. అందరూ ఊహించుకోండి, ఏం తప్పులేదు, నాతో సహా. ముసలాళ్ళు అయితే ఎలా ఉంటాం మనం? చెప్పండి, ఎలా ఉంటాం ముసలాళ్ళు అయితే? ఇంకా మీకు కుదరకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీకి మీ ఫోటో ఇచ్చి, నేను ఒక 70-80 ఏళ్ళ వయసులో ఎలా ఉంటానో చేసి అంటే ఒక నిమిషంలో చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడంతా సులువైపోయింది కదా. ఒక 70-80 ఏళ్ళ వయసు వచ్చేసరికి నేను ఎలా ఉంటాను అని చాట్ జీపీటీకి ఇచ్చేసారనుకోండి, మీ ఫోటో చేసి ఇచ్చేస్తుంది. అప్పుడు అధిక బలం ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకి శ్రీనివాస్ ఇలా ఉంటాడు, 80 సంవత్సరాలకి శేఖర్ ఎలా ఉంటాడు, సువర్ణ ఎలా ఉంటుంది, శైలు ఎలా ఉంటుంది అని ఒక ఫోటో ఇచ్చేస్తుంది మీకు. అప్పుడు మీరు ఆ ఫోటో చూసుకున్నాక, ఓహో అంటే మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత రూపం ఎలా ఉంటుందో కాదు కావాల్సింది. ఏం కావాలో తెలుసా? అక్కడ దాకా వెళ్ళాక నీ లోపల అంతరంగం ఎలా ఉంటుందో, అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడో అది కావాలి. కొంతమంది ముసలాళ్ళు ఎద్దుల్లో ఎదుగుతారు, బుద్ధి మాత్రం ఉండదు, తెలుసు మీకు. కొంతమంది ముసలాళ్ళని చూడండి, తెక్కోళ్ళు. వాళ్ళ మాటలు బాగోవు, వాళ్ళ ప్రవర్తన బాగోదు, వాళ్ళ తీరు బాగోదు, చూపులు బాగోవు. కొంతమంది ముసలాళ్ళు ఎప్పటికీ సైట్ కొడుతుంటారు. ఊరే నాయన, ఊరు రమ్మంటుంది, కాడు రమ్మంటుంది, నీకు ఏం పోయే కాలం? నిజంగానే నీకు పోయే కాలం, నీకు వచ్చిందే పోయే కాలం. పోయే కాలంలో కూడా నీకు ఈ పోయే కాలం పోలేదు. అరే నువ్వు ముసలాడివి కదా, అలా అలా చేయకూడదు కదా, అలా చూడకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా అంటే బుద్ధి పెరగల. ఎద్దులాగా బాడీ పెరిగింది కానీ ఏం పెరగల? బుద్ధి పెరగల. డబల్ మీనింగ్ డైలాగులు వేసేలే ముసలాళ్ళు ఉంటారు, అదేదో బూతు మాటలు మాట్లాడే ముసలమ్మలు ఉంటారు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడే ముసలమ్మలు ఉంటారు. అక్కడక్కడ అరుగులెక్కి కూర్చొని మాట్లాడుతున్న ముసలమ్మ ముచ్చట్లని పేరు కూడా అందుకు వచ్చింది, బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి అన్నాడు తిమోతి పత్రికలో. కాబట్టి నువ్వు ముసలాడి అయ్యాక రూపం ఎలా మారుతుంది అనేది కాదు ప్రియ సహోదరి సహోదర. ముసలితనం వచ్చే వరకు మన అంతరంగ పురుషుడు ఎలా మారాడు, ఆ స్థాయికి వెళ్ళేసరికి మన ఆలోచన విధానం ఎలా మారింది, మన భావజాలం ఎలా మారింది, మనం ఏ స్థాయిలో ఆ పరిణతి సాధించగలిగాం, లోపల ఒక అందమైన మందిరాన్ని కట్టగలిగామా, కట్టలేకపోయామా? దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన విశ్వాస యాత్రలో అది చాలా చాలా ముఖ్యం. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో, త్వరగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 12-13 వచనాలు. ఇది ఆరంభం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయము, ఇది ఆరంభం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఇది ఆరంభం. ఒక వ్యక్తిని గూర్చి ఇంట్రడక్షన్ అంటారు దీన్ని, ఇంట్రడక్షన్. ఎవరతను అంటే దావీదు గారి యొక్క ఇంట్రడక్షన్ చదువుతున్నారు మీరు. అతనిని లోపలికి పిలిపించాడంట, తీసుకొచ్చాడంట. అతడు ఎర్రగా ఉన్నాడంట, చక్కని నేత్రాలు గలవాడట, చూడగానే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడట. చూచుటకు ఎవరట? సుందరమైన వాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఇది ఒక సాధారణమైన స్థితి కాదు, అసాధారణమైన స్థితి. కొంతమంది పైకి బాగుంటారు, లోపల చాలా చండాలంగా ఉంటారు, తెలుసా మీకు? మొన్న కేతన్ అనే అతను చంపేసింది కదా ఒక ఆడపిల్ల, సియా గోయల్లా ఏదో ఉంది, సియా గోశాల ఏదో పేరు. అమ్మాయి చూడండి, పైకి అందంగానే ఉంది, లోపల ఒక భయంకరమైన హృదయం కలిగి ఉంది, ఒక నీచమైన హృదయం కలిగి ఉంది. అలాంటి నీచమైన హృదయాలు గల వాళ్ళు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారంట సోషల్ మీడియాలో. ఎలా ఉన్నారండి బాబు, రోజు రోజుకి వ్యవస్థ ఎటుపోతుంది ఏమో అర్థం కావట్లా. ఇంకో 10-15 సంవత్సరాలు పోతే వ్యవస్థ ఎలా ఉండదు, ఇంకా భయంకరంగా అయిపోద్దేమని భయం వేస్తుంది ఒక్కోసారి. పిల్లల్ని చూస్తుంటే, ఆడపిల్లల్ని మగపిల్లల్ని, ఎటుపోతుంది వ్యవస్థ, ఏమైపోతుంది, వీళ్ళకి ఎవరు బుద్ధి నేర్పిస్తారు, ఎవరు జ్ఞానం నేర్పిస్తారు అనిపిస్తుంది.
అలా రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతున్నారు. పైకి చాలా అందంగా ఉంది అమ్మాయి, లోపల చండాలమైన హృదయం కదా. ఇలా పైకి అందంగా ఉండి లోపల అందంగా లేని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగాళ్ళు ఉంటారు. పైకి అబ్బో బ్యూటిఫుల్గా ఉంటారు, హ్యాండ్సమ్గా ఉంటారు, లోపల ఆ బ్యూటీ ఉండదు, లోపల ఆ అందం ఉండదు. చాలా చండాలంగా ఉంటారు లోపల. ఆ ఉద్దేశాలు కానీ తలంపులు కానీ, అది మనం చాలాసార్లు చెప్పాను కదా, మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్టు పొట్ట చింపగానే ఏముంటాయంట, పురుగులు వస్తాయట. అలాగా చాలామంది పొట్ట చింపితే చాలా అసహ్యంగా ఉంటారు, పైకి మాత్రం చాలా రమ్యంగా అందంగా బ్యూటిఫుల్గా కనబడుతుంటారు. కానీ దావీదు గారికి ఉన్న అత్యద్భుతమైన లక్షణం ఏంటంటే పైన అందగాడే, లోపల అందగాడే. ఇది రేర్ పీసులు అనమాట. ఎక్కడో కానీ ఉండరు, చాలా రేర్గా ఉంటారు. పైన అందంగా ఉండి లోపల అందంగా ఉన్నారంటే ఇంకా సూపరు. అలాంటి అమ్మాయి దొరికితే నిజంగానే గుణవతి దొరికినట్టు, అలాంటి అబ్బాయి దొరికితే నిజంగానే గుణవంతుడు దొరికినట్టు. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్లేదు, అంతకంటే గొప్ప ఆస్తి లోపల ఉంది, బయట కూడా ఉంది. సో మనం ఎప్పుడు అందం ఎక్కడ చూస్తాం కదా, పైన చూస్తాం. పైనే చూస్తాం అందం అనగానే బాగుందా, సూపరు, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, నోరు బాగుంది, ఇవి చూస్తాం. కానీ లోపల ఎంత వికారంగా ఉన్నారో, లోపల ఎంత భయంకరంగా ఉన్నారో మనం చూడలేం. కానీ దేవుడు చూస్తాడు. ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. ఆరంభం చూడండి ఎలా ఉందంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. అసలు ఎంత అత్యద్భుతమైన మాట అంటే ఇది. నేను కోరుకున్నవాడు, నన్ను కోరుకున్నవాడు కాదు. ఎవరట? నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి, దట్ వాజ్ ద ఫస్ట్ డే దావీదు గారి జీవితంలో, దట్ వాజ్ ద ఫస్ట్ డే హోలీ స్పిరిట్ లీడ్ చేసేది. హోలీ స్పిరిట్ లీడ్ చేస్తుంది ఎవరిని? డేవిడ్ని. నాట నుండి, అది అండర్లైన్ చేసుకోండి, రౌండ్ చుట్టండి. ఎప్పటి నుండి? నాట నుండి. అంటే ఎప్పుడైతే తైలపు కొమ్ము తీసుకుని సమూయేలు గారు దావీదుకి అభిషేకం చేశారో అప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వస్తుందట? బలముగా బలముగా వచ్చెను అని వ్రాయబడింది. బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. ఇది ఆరంభం. ఏమంటాం దీన్ని? దట్ వాజ్ ద ఫస్ట్ డే అన్నాను కదా, హోలీ స్పిరిట్ లీడ్ చేయడంలో. దట్ వాజ్ ద ఫస్ట్ డే ఇన్ డేవిడ్స్ లైఫ్. ఇప్పుడు అది పాయింట్ అనుకుంటే, స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, ప్రతి ఆరంభానికి ఏముంటుందమ్మా? ఒక ముగింపు ఉంటుంది కదా. అందుకే కదా బైబిల్లో ఒక మాట ఉంది, కార్యారంభము కంటే కార్యాంతం మేలు అన్నాడు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. నువ్వు స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ఏం చేయడం గొప్ప? ముగించడం గొప్ప. ఎంత గొప్పగా ప్రారంభించాం కాదు, ఎంత గొప్పగా ముగించాం, అది ముఖ్యం. పునాది వేసి ఇల్లు అలాగ వదిలేసాం అనుకో, కట్టుబడి ఏం జరగట్లా. పునాది వేసినప్పుడు మాత్రం పెద్ద హడావుడి చేసేసావు, చాలామందిని పిలిచేసావు, ఆ రోజే గృహప్రవేశం చేసినంత హడావుడి చేసి భోజనాలు కూడా పెట్టేశావు. కానీ ఇంకేం ముందుకు కదల్లా, పునాది దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి కదూ? అదొద్దు. మరి ఏం చేయాలట? ఆరంభంలో ఎలా ఉన్నా కానీ ముగింపు మాత్రం ఎలా ఉండాలి? చాలా చాలా బాగుండాలి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు దేవుడు. సో ఇది ఆరంభం. ఎవరు ఆరంభం అనుకున్నాం? దావీదు గారి ఆరంభం. దావీదు గారికి ముగింపు కూడా ఉందిగా, ఉందా లేదా? ఇందాక మనం మాట్లాడుకున్న దేని గురించి? స్టార్టింగ్లో వృద్ధాప్యం గురించి మొదలుపెట్టిందే. దేని గురించి మొదలుపెట్టాను? వృద్ధాప్యం గురించి మొదలుపెట్టాను. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ ముసలి ఫోటోలు చేసుకొని ఈ ప్రసంగం వింటూ ఆ ఫోటో చూసుకోండి. ChatGPT ఎలా ఇచ్చిందో మరి మిమ్మల్ని ఎలా ఎత్తదో. ఓ పక్క పొడిచి ఫోటో పెట్టుకుని 80 ఏళ్ళ తర్వాత నేను ఎలా ఉంటానో కొంచెం డిజైన్ చేసి ChatGPT అంటే చేసి ఇచ్చేస్తుంది. అది రెండు పక్కన పెట్టుకుని చూసుకోండి, 80 ఏళ్ళకి ఎలా ఉంటానా అని. ఏమ్మా? అప్పుడు ఈ ప్రసంగం వింటూ చూడండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం.
సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. దావీదు రచించిన అది చుట్టండి. ఇప్పుడు ఇందాక ఏం చుట్టమన్నాను? నాట నుండి అనే పదానికి రౌండ్ సర్కిల్ ఇవ్వమన్నాను. ఎందుకు? దట్ వాజ్ ద ఫస్ట్ డే. మరి ఇదేంటిది? దావీదు రచించిన అంటే ఇంకా ఆ రోజుతోనే దావీదు పెన్న పట్టుకోవడం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలం ముట్టుకోలేదు ఆయన. మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప అభిషేకం కలిగినటువంటి సేవకుడు, కీర్తనాకారుడు. అన్నిటికంటే ముఖ్యంగా పాటలు రాయడం అనేది చిన్న ఆర్ట్ కాదు, చాలా పెద్ద ఆర్ట్ అది. మీరు అనుకుంటారు పాటే కదా, పాడటం ఈజీ. ఏది? వినేసేసి ట్రాక్ వేసుకుని పాడటం ఈజీయే. కానీ వాక్యంతో మేళవించి చక్కటి ట్యూన్ సెట్ చేసి జనరంజకంగా ఆలోచింపజేసే విధంగా పాట రాయడం అంటే తలప్రాణం తొక్కొచ్చేస్తుంది, చాలా కష్టం. ఇంక ఈ రోజుల్లో పాట రాయడం, నాకు అనిపిస్తుంది పాట రాయడం సులభమే, కానీ ఆ పాట మీ దాకా తీసుకురావడం ఇంకా కష్టమైపోతుంది. నిజం. సో ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినప్పటికీ పాట రాయడం కూడా కష్టమే. ట్యూన్ చేయడం అంత ఈజీ ఏం కాదు. లైన్స్ ఎవరైనా రాసేస్తారు చకచక, దానికి ట్యూన్ చేయాలి. ఒక్కొక్కడు ఒక్కోలా చేస్తాడు ట్యూన్. ఒక పదాన్ని ఒకరికి ఇస్తే ఒకరు ఒకలా చేస్తారు, ఒకరు ఒక రాగంలో చేస్తారు, ఒకరు ఇంకో రాగంలో చేస్తారు. ఎవరికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ట్యూన్ చేస్తుంటారు. సో రాగాల పేర్లు కూడా కీర్తన పైన రాసి, ఇది ఏ రాగంలో పాడాలో కూడా పైన రాసి, ఎవరు పాడాలో కూడా ప్రధాన యాజకులు మాత్రమే, ప్రధాన గాయకులు మాత్రమే పాడాలని నియమించి కీర్తనకు అంత పెద్దపీట వేసినటువంటి గొప్ప కీర్తనకారుడు డేవిడ్, ద కింగ్ డేవిడ్. చాలా మంచి దేవుని పని అంటే పిచ్చి అన్నాడు ఆయనకి. పిచ్చి ఎలా చేస్తాడంటే నమ్మకంగా చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. ఎక్కడ కొంచెం కూడా ఆయనకి ఏం రాకూడదు, తేడా రాకూడదు, అంత పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తాడు. మీరు దావీదు చరిత్ర మొత్తం చదవండి, మిస్టర్ పర్ఫెక్ట్ దావీదు. ఎక్కడ తప్పు రాకూడదు, తప్పు జరగకూడదు. దేవుని పని అనేసరికి అంత పిచ్చిగా ఉంటాడు. నేను అంతఃపురంలో నివసిస్తున్నాను, నా దేవుని మందసం గుడారంలో ఉండిపోయింది, నేను ఎంత బాధపడిపోయాడు. ఇమ్మీడియట్గా మందిరం కట్టాలని ప్లాన్ చేశాడు. నేను అంతఃపురంలో ఉంటున్నాను కదా, నాకు దేవుడు బాగానే ఇచ్చాడు కదా, అంతా నాకేంటి ఇంకా హ్యాపీగా పడుకొని దొల్లొచ్చు కదా అని అనుకోలేదు. నేనేమో అంతఃపురంలో హాయిగా బతుకుతున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా మనం ఏదో చేయాలి అని సంకల్పించాడు అని పురుకొల్పాడు. చివరికి దేవుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి అన్నీ సిద్ధం చేసి కొడుకుని కట్టమన్నాడు. కానీ ఆకులు అన్నీ పెట్టి తినమన్నట్టు అనమాట. అది అన్నీ సిద్ధం చేసి కొడుకు అప్పగించాడు, నువ్వు కట్టిన ఆయన అని. అర్థమైందా? సో అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి దావీదు. రాస్తున్న మాటలు చూడండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. అంటే ఇంకా తర్వాత ఆయన జీవితం సమాప్తమైనది. కొన్నాళ్ళకి ఆయన రాయలేని స్థితిలో మంచం బట్టి మరణించాడు. రాయగలిగిన స్థితిలో రాసినటువంటి చివరి మాటలట మనం చదువుతున్నాం. పొద్దున పౌలు గారి చివరి మాటలతో ప్రారంభించాను ప్రసంగం. పొద్దున లైవ్లో పౌలు గారి చివరి మాటలతో ప్రారంభించాను ప్రసంగం ఉదయకాలపు ఆరాధనలో. ఇప్పుడు దావీదు గారి చివరి మాటలు చూస్తున్నాం. అరే అందరూ చివరి మాటలు రాసేస్తున్నారు, మనం రాస్తామంటాం ఏదైనా చివరి పని, చివరి మాట, చివరి బతుకు, చివరిలో ఎలా ఉంటామంటారు మనం? చివరిలో ఇప్పుడే దడదల్లాడిపోతున్నాం, ఇప్పుడే అటు ఇటుగా ఉన్నారు కొంతమంది. ఇంకా చివరి మాట పక్కన పెట్టండి, చాలామంది ఇప్పుడే స్థిరంగా లేరు. మీరు స్థిరులును, ఎలాంటి వారట? కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు బైబిల్లో. కానీ మనలో పొడవాలి, ఎద్దును పొడిచినట్టు. వెళ్దామా చర్చ్కి, వెళ్దామా లైవ్ చూసేద్దామా, ఏం చేద్దాం, లైవ్ చూసేద్దాంలే, వర్షం వస్తుంది కదా, బఠానీలు వేసుకొని 2 మిరపకాయ బజ్జీలు తెప్పించుకొని తింటూ లైవ్ చూసేద్దాం. అక్కడికి మొన్న ఒక ఆవిడ అంటుందట, అక్కడికి వెళ్ళి విన్నాం అదే వాక్యం, ఇంట్లో కూర్చుని విన్నా అదే వాక్యం. ఇప్పుడు అక్కడ రొట్టె ద్రాక్ష రసం ఇస్తారా, మనం ఇంట్లో తయారు చేద్దాం. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారా, మనం ఏకీపించేద్దాం. మీ ఆయన్ని అమెరికాలో పెట్టు, నువ్వేమో ఇండియాలో ఉండు, కలిసి కాపురం చేసి పిల్లలు కానివ్వండి.
ఆన్లైన్లో. అవుతుందా? అవ్వదుగా. తల్లిని ఎక్కడో పెట్టు, కొడుకుని ఇంకో చోట పెట్టు, ప్రేమతో పెంచేమని ఆన్లైన్లో, ప్రేమతో పాలిచ్చి పెంచేమని ఆన్లైన్లో. అవుతుందా? అవుతుంది. ఆన్లైన్ ఎవరికి? అవకాశం లేని వాళ్ళకి. ఏం చేస్తాం? ఇంకా దారి లేదు, అవకాశం లేదు, వాళ్ళకి దారి లేదు. అప్పుడు ఏం చేద్దాం? ఎక్కడో విదేశాల్లో ఉంటారు చాలామంది, మన అక్క చెల్లెమ్మ లైవ్లో చూస్తుంటారు. వాళ్ళు పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కువైట్లోను, దుబాయ్లోను, ఇంకా చాలా ప్రాంతాల్లో ఉంటారు. మస్కట్లో, అబుదాబీలో, ఖతార్లో, సౌదీలో, బహ్రెయిన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో చాలామంది ఉన్నారు మన ఆత్మీయ పిల్లలు. వాళ్ళందరూ లైవ్లో వీక్షిస్తూ ఉంటారు, నాకు రెగ్యులర్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇజ్రాయెల్లో ఉన్నారు చాలామంది, మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి అక్కడ ఉండి చూస్తున్నారంటే ఒక అర్థం ఉంది. మనకేం పోయే కాలం? చక్కగా వచ్చి అందరితో పలకరిస్తూ ప్రేమగా మాట్లాడుకుంటూ. ఇప్పుడు ఎలా తగలడిందో తెలుసా వ్యవస్థ? బెడ్రూమ్లో ఉండి వంటగదిలో ఉన్న ఆవిడకి ఫోన్ చేస్తున్నాడంట. ఎక్కడుండి? ఊరిన ఆయన 2 అడుగులు వేస్తే బెడ్రూమ్ నుంచి ఎక్కడికి వెళ్తావు? నువ్వేమైనా పెద్ద రాజభవంతిలో ఉంటున్నావా? 33 అంతస్తుల భవంతిలో? అలాగైతే పోనీ, నేను 33 అంతస్తులో ఉన్నానే, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను 2వ అంతస్తులో ఉన్నానండి బాబు అని ఫోన్ మాట్లాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. గోడ దాటితే వంటగది, ఈ పక్కన బెడ్రూము. తమరు పడుకుని ఏం పుణ్యకార్యం చేస్తున్నారు? మంచం మీద ఏదో ఫోన్ పడుకుని ఏదో నొక్కుతుంటాడు, ఏదో రీల్స్ అయ్యే చూస్తూ ఉంటాడు. అది పనికొచ్చేవి చూస్తున్నాడో పనికిరానివి చూస్తున్నాడో ఫోన్ చేస్తాడు. ఇగో కొన్ని మంచి నీళ్ళు తీసుకురా అంటాడు మహానుభావుడు, పురుష పుంగవుడు. అన్ని మాటలన్నీ ఎందులో? ఇంకెళ్ళకి ఫోన్లోనే. ఇంట్లో ఉన్నా కూడా ఈ మధ్య ఎవరో మాట్లాడుకోవట్లేదు తెలిసి ఇళ్ళల్లో. భార్య ఫోన్ భార్య పట్టుకుని అలా చూస్తుంటుంది, భర్త ఫోన్ భర్త పట్టుకుని ఇటు తిరిగి అలా చూస్తుంటాడు, పిల్లల ఫోన్ పిల్లలు పట్టుకుని వాళ్ళు అలా చూస్తుంటారు. ఈలోగా దొంగోడు వచ్చి మొత్తం చక్కబెట్టి వెళ్ళిపోతాడు. 5 రోజులు పోద్ది. ఇక ఎప్పుడూ ఈ ఫోన్లోనే పడిపోయి తప్ప కనీసం భార్యతో పక్కన కూర్చుని, భర్త పక్కన కూర్చుని, పిల్లల పక్కన కూర్చుని ఒళ్ళోకి తీసుకొని కనీసం ఒక అరగంట పావుగంట మాట్లాడుకోవటాలంటూ అయిపోయింది. ఇంకా నాశనం వైపు త్వరగా పరుగులెడుతోంది వ్యవస్థ. ఎంత తొందరగా నాశనం అయిపోతే అంత మంచిది అన్నట్టున్నారు జనాలు కూడా. వేగంగా ఉన్నారు. చూడండి, దీపం దగ్గరికి వచ్చే పురుగులు ఎలాగొస్తాయి? మెలుగొస్తాయా? అబ్బే, మాడిపోవడానికి స్పీడ్గా వచ్చేస్తాయి. చాలా స్పీడ్గా వచ్చి ఆ దీపంలో పడి ఏమైపోతాయి? మాడిపోతాయి. మనోళ్ళు కూడా అలానే ఉన్నారు. ఎంత తొందరగా చచ్చిపోదామా అన్నట్టున్నారో ఏమో నాకు తెలియదు, కానీ పాపం వైపుకు తొందరగా ఆకర్షింపబడుతున్నారు. పాపిష్టి కార్యాలకు తొందరగా ఆకర్షింపబడుతున్నారు. పరుగులు తీస్తున్నారట పడిపోవడానికి, వేగంగా వెళ్ళిపోతున్నారు పడిపోవడానికి. కాబట్టి సత్యం దొరుకుతున్నప్పుడు స్ట్రైట్గా వచ్చి, ఇప్పుడు స్ట్రైట్గా వాక్యం వింటుంటే ఎంత బాగుంది. లైవ్లో వినేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్గా వినలేము. ఏదో ఒక నోటిఫికేషన్ రావడం, ఎవరో ఒకరు వచ్చి పిలవడం, ఎవరో ఒకరు వచ్చి చెడగొట్టడం, ఏదో ఒక ఆటంకం సాతాను కలిగిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేను విన్నకపోవడం ఆడి పని. లేకపోతే గురువుగారు పిలవడం, మంచినీళ్ళు తీసుకురా, టీ పెట్టు, కాఫీ పెట్టు, అమ్మ ఆకలేస్తుంది, తమ్ముడికేమో కడుపు నొప్పి వస్తుంది, పక్కన పాలోడు వచ్చాడు, ఎదిరింటోడు ఎవడో ఏదో చెప్పాడు. ఇంక ఇలాగా ఆత్మీయత ఏమైనా ఉంటుందా? అక్కడ ఉంటుందా? రణగొన ధ్వనుల్లో ఆత్మీయత ఏముంటుంది? ఏముండదు. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ టైం కేటాయించి ప్లేస్కి వచ్చి సంఘంతో సహా పరిశుద్ధాత్ముని సహవాసంలో ఎప్పుడైతే కూర్చున్నామో, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారితో నేను కూడా ఉంటాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంఘములో పరిశుద్ధాత్మ సహవాసం ఉంటుంది. కాబట్టి వచ్చాం, కూర్చున్నాం, వాక్యం విన్నాం, బలపరచబడుతున్నాం, స్థిరపరచబడుతున్నాం. రైట్? సో మనం పాయింట్కి వచ్చేస్తే, దావీదు గారు చిట్ట చివర రాసినటువంటి మాటల గురించి దేవుడు పలుకుతూ, యెషయా కుమారుడగు దావీదు పలికినటువంటి దేవోక్తి ఇదే: యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే అని అక్కడ యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనాలు చెప్తాడండి. చివరి మాటల్లో యేసుక్రీస్తును గూర్చినటువంటి
ప్రవచనాలు చెప్తాడు, చాలా అద్భుతమైన ప్రవచనాలు చెప్తాడు. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన వెంబట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. ఇలాగా అత్యద్భుతమైన ప్రవచనాలు రాసి చచ్చిపోయాడు. లాస్ట్లో ఎండింగ్లో కూడా దేవునితో మంచి సహవాసం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఏమండి, బాల్యదినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. నేను వృద్ధుడనే తల నిడిసేంత వరకు కూడా నన్ను విడనాడకము, నేను నీ మాటలు ప్రకటిస్తాను అనేవి ఈయన అంటాడు. అంటే ఏ దశలో దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు? బాల్యంలోనూ వదలలేదు, యవ్వనంలోనూ వదలలేదు, వృద్ధాప్యంలోనూ వదలలేదు. ఒక మాట చెప్పనా, ఏ దశలో అయినా మనం ఊపిరి వదిలేయగలమా? వదిలేయగలమా? ఏ దశలో అయినా నిద్ర వదిలేయగలమా? ఏ దశలో అయినా నీరు తాగడం మానగలమా? ఏ దశలో అయినా ఆహారం లేకుండా ఉండగలవా? అలాగే ఏ దశలో అయినా దేవుని యొక్క సహాయం సహవాసం లేకుండా మనం ఉండలేము, ఉండకూడదు. అది విశ్వాసి యొక్క లక్షణం. నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా ప్రభు యొక్క సహవాసంలో వర్ధిల్లాలి, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలి, ప్రభు యొక్క దయలో వర్ధిల్లాలి. ఒక విషయం చెప్పనా, క్రైస్తవ్యానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నిజంగా సత్యవాక్యం ప్రకటించే సంఘంలో నువ్వు ఉంటే నీ హృదయాన్ని చెక్కి నీలో ఉన్న మలినాన్ని తీసేసి ప్రభు యొక్క సారూప్యంలోనికి నిన్ను నడిపించే బాధ్యత సేవకుడు తీసుకుంటాడు. అందుకే నువ్వు ఎప్పుడు సంఘానికి వచ్చినా ఆ వాక్యం నిన్ను కడిగినట్టే ఉంటుంది. వాక్యం నేను ఏం చేసినట్టు ఉంటుంది? కడిగినట్టే ఉంటుంది. కడుగుతున్నారు, నన్ను క్లీన్ చేస్తున్నారు, నాకు సర్వీసింగ్ జరుగుతోంది, నాకు హార్ట్ సర్వీసింగ్ జరుగుతోంది. ఏ సర్వీసింగ్ ఇది? హార్ట్ సర్వీసింగ్. కారు సర్వీసింగ్, బైక్ సర్వీసింగ్, హార్ట్ సర్వీసింగ్. ఈ సర్వీసింగ్ దేంతో? దేవుని వాక్యమును దేవుని వాక్యమును ఉదకముతో ఉదక స్నానము చేస్తున్నారు. అలా మన లోపలి భాగాలు కడుక్కుంటున్నాం హృదయంలో. సరే, ఇప్పుడు చిట్ట చివరి దశలో వృద్ధాప్యంలో ఇలా మాట్లాడినటువంటి దావీదు జీవితంలో కొన్ని పేజెస్ చూస్తే, కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 70వ వచనం చదువుదాం ఒకసారి. 78వ కీర్తన 78వ కీర్తన 70వ వచనం, 72వ వచనం కూడా చదువుదాం. నీ దాసుడైన దావీదును కోరుకొని, తన దాసుడైన దావీదుని ఏం చేసి కోరుకుంటున్నానన్న చదివారు కదా ఇందాక. కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించను. దేవుడు దావీదుని పిలిపించాడంటమ్మా. గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. తర్వాత పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఒక రాజు, ఒక కాపరి, ఒక దైవ సేవకుడు, ఒక దైవ ప్రవక్త యొక్క లక్షణం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? యథార్థ హృదయుడుగా వారిని పాలించాలి. 2, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించాలి. అతన్ని పిలిపించుకున్నాడన్న విషయాన్ని గుర్తించాలి. తన స్థాయి మర్చిపోకూడదు. చచ్చేదాకా ఆ స్థాయిని గుర్తు చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు కదలాలి. అందుకే దావీదు అనేకమైన ఆశీర్వాదాలు సొంతం చేసుకున్నాడు అంటే కారణం, అంత ఘనత పొందుకున్నాడంటే కారణం, దేవుని పట్ల అతనుకున్న విధేయత, అతని తగ్గింపు స్వభావం. దేవుడు గద్దించినప్పుడు లోబడాలి. కొంతమంది గద్దింపుకు లోబడరు, చెవినెవరు గద్దింపుకు లోబడరు. అది వంకర హృదయం. గద్దింపుకు లోబడదు. తప్పు చేసుకోవడం, నేను తప్పు చేయలేదని అనుకునే హృదయం వంకర హృదయం. తప్పు ఒప్పుకోదు ఆ హృదయం, వంకర హృదయం. అది గద్దింపుకు లోబడదు. కానీ దావీదు అలాంటి వాడు కాడు. నువ్వు తప్పు చేసావు దావీదు అనగానే ఏం చేశాడు? వెంటనే సింహాసనం దిగేశాడు. సరిదిద్దుకోవడం ఏంటి? సింహాసనం దిగేసి వచ్చేసి బూడిదలో కూర్చున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. అది కదా, అంత విధేయత చూపించాడు దావీదు. దేవుడికి నచ్చేశాడు. అందుకే క్షమాపణ పొందుకున్నాడు. మీలో ఎవరైనా సరే నిజమైన పశ్చాత్తాపం ఉంటే దేవుడు వెంటనే క్షమించేస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. మీరు పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకోండి, ఇమ్మీడియట్ ఇంకా
ఇమ్మీడియట్ స్పాట్లో నీకు క్షమాపణ పెడతాడు. ఆ రోజు నుంచి నువ్వు కొత్త జీవితం మొదలుపెట్టు. దేవుని ఆత్మ సహాయం నీకు తోడుగా ఉంటుంది. ఆత్మ నడిపింపులో ముందుకెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ నడిపింపు గలవారు ధన్యులు. ఆత్మ నడిపింపు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ నడిపింపు చాలా గొప్పది. అది ఉన్నవారు అందరూ ధన్యులే. ఎవరైతే ఆత్మ నడిపింపులో ముందుకెళ్తుంటారో వారు తొట్టిల్లిపోరు, తొందరగా వాళ్ళు పడిపోరు. వాళ్ళకి ఆ వివేకం, విజ్ఞత దేవుడు ఇస్తూ ఉంటాడు. వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు నడిపిస్తాడు దేవుడు. ఎంత దాకా నడిపించాలో అంత దాకా నడిపిస్తాడు. జాగరూకత ఇస్తాడు, తెలివిస్తాడు, యుక్తిస్తాడు, భక్తిస్తాడు, అన్నీ ఇస్తాడు. చూసారా ఇక్కడ ఏం జరిగింది? అతన్ని పిలిచాడట, కోరుకున్నాడట, అతనితో ఈ పాత పని మానిపించి కొత్త పని చేయించాడట. అతడు యథార్థ హృదయుడై దేవుడి పనిని సంపూర్ణంగా ముగించాడట. ఆయన అప్పగించింది పాలించే పని. యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను అని వ్రాయబడింది. చూడండి, వృద్ధాప్య దశకు వెళ్ళేసరికి ఇంకా దావీదు ఎలా మారిపోయాడంటే కీర్తన 92:15 ఒకసారి చదువుదాం. కీర్తన 92:15 కీర్తన 92:15 చదవండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు అని ఉంది. అసలు దేనికి చిగురు పెట్టుచుందురు? 13వ వచనం నుంచి చదువుదాం. 13వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అందరు తీయండి. యెహోవా మందిరములో నాటబడిన వారై. ఏమండి ఎప్పుడైనా మాట అబ్జర్వ్ చేశారా? నాటబడ్డం అంటే ఏంటండి? నాటబడ్డం అంటే అసలు నాటబడుట అన్న పదాన్ని ఎక్కడ వింటాం మనం? మొక్క దగ్గర, చెట్ల దగ్గర వింటాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నాటిన మొక్క రేపు మనకి కోటకమూల సెంటర్లో కనబడదు కదా. నల్లమందు సందులో నాటితే శ్యామల సెంటర్కి వచ్చేస్తుందా? రాదు కదా. మరి మొక్క ఎక్కడ ఉంటుంది? ఎక్కడ నాటితే అక్కడే ఉంటుంది. చూడండి, మన ఈ చర్చి బయట ఒక మొక్కను చూసారా? పెద్ద చెట్టు ఉంది, మొక్క అది. చెట్టు ఎప్పటి నుంచి ఉంది? అది నిన్న ఉందా? లేదు కదా. ఈరోజు వచ్చింది షాపింగ్కి. దాన్ని అమలాపురం బస్సు ఎక్కి, ఫ్రీ బస్సు షాపింగ్ చూసుకొని వచ్చింది. ఈరోజు ఇక్కడ వాక్యం వింటుంది నిలబడి. మళ్ళీ వాక్యం అయిపోయాక బస్సు ఎక్కి అమలాపురం వెళ్ళిపోద్దా చెట్టు. అంటే మీకు ఎలా ఉంది ఇది? కామెడీగా ఉందా? కామెడీగానే ఉందా? కామెడీగానే ఉంటుంది. మరి ఎందుకు? చెట్టు అమలాపురం నుంచి రాదు, బస్సులు ఎక్కదు. అది ఎక్కడ నాటబడిందో స్థిరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇక్కడ దేవుని మందిరంలో ఏమవ్వాలట? నాటబడాలట. అంటే దేవుని మందిరంలో నాటబడాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గిరిగీసుకొని ఇంకెలాగా సెంటర్లో పోలీసు ఉంటారు పట్టుకొని, స్టాప్ అని బోర్డు పట్టుకొని, ఇంకా అలా ఉండాలి. ఇలా మనం దిష్టి విగ్రహాల్లాగా, శిలా విగ్రహాల్లాగా ఉండాలి మనం ఇక్కడ. మరి నాటబడ్డం అంటే అర్థం ఏమిటి? అది ఆయన పనుల్లో, ఆయన పరిచర్యలో, ఆయన వాక్యంలో, ఆయన చిత్తంలో, ఆయన జ్ఞానంలో ఎదుగుతూ, మందిర పరిచర్యలో ఉంటూ, సహవాసంలో బ్రతుకుతూ, అందరితో పాటు కలిసి మెలిసి ఆయన కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైన కొత్త ముఖాలు ఉన్నాయనుకోండి, మనకి ఈరోజు కొత్తగా కనిపిస్తారు వాళ్ళు. ఇక రోజుల తరబడి, సంవత్సరాల తరబడి అదే ముఖాన్ని రోజు చూస్తున్నాం అనుకోండి, కొత్తగా ఎందుకు కనిపిస్తారు? తెలిసిన ముఖమే కదా, అలవాటైన ముఖం. ఇంక మనం పరిచయం చేసుకొని పని లేదు కదా. అక్క, తమ్ముడు, బావ, చెల్లి, అన్నయ్య అనుకోక్కర్లా. ఎందుకంటే అందరూ పరిచయస్తులు, ఒకరితో ఒకరు తెలిసిన వాళ్ళు మీరు అందరూ కదా. అలాగా నాటబడిపోవాలట యెహోవా మందిరంలో. ఏమైపోవాలి? నాటబడాలి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అన్నాడు. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వర్ధిల్లాలమ్మ దేవుని సేవలో. ఆయన సేవ చేయడం మనకు ఒక వరం, అదృష్టం. అది ఏదైనా కానివ్వండి, చిన్నదా పెద్దదా మనకు అనవసరం. దేవుని పని అంటే చేయడమే. కుర్చీలు సర్దినా తప్పులేదు, తుడిచినా తప్పులేదు, ఆ చెప్పుల దగ్గర కాపలా ఉన్నా తప్పులేదు, మంచినీళ్ళు పట్టి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినా తప్పులేదు. ఏదో ఒకటి మనం దేవుని సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉండాలి, దేవుని పరిచర్యకు ఇవ్వాలి. ఆ పరిచర్యలో ఆ ధనాన్ని వాడాలి. ఆ పరిచర్య కొరకు అవసరమైతే దానాన్ని సమకూర్చుకోవాలి. అంతే. అది న్యాయంగా జరగాలి, యథార్థంగా జరగాలి. అది మన హృదయాల్లోంచి రావాలి. అలా రావాలంటే దైవ భయం ఉండాలి. దైవ భయం లేనివాడికి ఏముండదు? యథార్థత ఉండదు.
సో ఇలాగ అందరు కలిసిమెలిసి ప్రభు కార్యాభివృద్ధి యందు, ఆత్మల రక్షణ యందు ఎప్పటికీ ఆసక్తి పరులుగా ముందుకు కొనసాగాలి. వాళ్ళు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారట, దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అలా సంవత్సరాలు గడిచిపోతాయట. వాళ్ళు ఏం చెప్తారంటేనట, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. ఆశ్రయదుర్గం ఎప్పటి నుంచి? నాటబడిన నాట నుంచి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనము లేదనియు, రాబోయే తరాలకు అందించాలి కదా జ్ఞానాన్ని, సువార్తని ప్రసిద్ధి చేయుటకై వారు మొసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారం కలిగి ఎలాగుంటారటమ్మా? పచ్చగా ఉంటారట. ఏమండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. దేవుడు అవకాశం ఇస్తే మన అందరి జీవితాల్లో ఇది నెరవేరునుగాక. అంతే కదా మరి. ఎంత బాగుంటుందండి. మీకు విషయం చెప్పనా, నాకులాంటి ఇలా నా ఏజ్లో ఉన్నవాళ్ళు చెప్పే మాటల కంటే కూడా బాగా పండు ముసలు అయిపోయి ఇవే మాటలు అనుభవాలతో పండు ముసలని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా బాగుంటుంది. అంటే వెయిట్ పెరుగుద్ది. ముసలాళ్ళ మాటకి ఏం పెరుగుద్ది అంటే, దేవుని జ్ఞానం దగ్గర పడుచు ముసలని ఏం తేడా లేదు. తిమోతి పడుచుడే, యవనస్తుడు, యవన కాలంలో సేవలోకి వచ్చాడు, గొప్పగా ఆత్మలు రక్షించాడు. నేను కూడా 24 ఏళ్ల వయసులో వచ్చాను నేను సేవలోకి. అప్పుడు నాకు 24 ఏళ్ళు. ఇప్పుడు 24 ఏళ్ళ కుర్రాళ్ళకి లోకం మామూలుగా తెలియదు, కన్ను మిన్ను కానట్లేదు. అంటే అంతకుముందు మనం ఆట అయిపోయి అనుకోండి. కానీ 24 ఏళ్ల వయసుకు వచ్చేసరికి దేవుడు 2 దెబ్బలు కొట్టి గట్టిగా కూర్చోబెట్టి చక్కగా నాకు జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, అప్పటి నుంచి సేవలో నడిపిస్తున్నాడు. అంటే చిన్న వయసులో దేవుని సేవలో అడుగుపెట్టడం అనేది సామాన్యమైన సంగతి కాదు. అప్పటి నుంచి ఏ మచ్చ లేకుండా యథార్థంగా ఆయన పరిచర్యలో వాడబడ్డం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, హృదయం నిండా ఆయన్ని నింపుకోవాలి, పౌరుషం కలిగి, రోషం కలిగి ఆయన కోసం పనిచేయాలి. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది అనుకోండి, బాగా పండు ముసలాళ్ళం అయిపోయి ఊగుతున్నాం, శరీరం శుష్కించిపోయింది, పునాదులు కదిలిపోతున్నాయి, స్కెలిటన్ వీక్ అయిపోయింది. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలీదు, మొత్తం వ్యవస్థ కూలిపోయే రోజు ఒకటి వస్తుంది. ఊగుతుంటాం కదా చాలామంది, ఇలా అంటుంటారు. ఈ మైకిలో పట్టుకో టీ గ్లాస్ పట్టుకున్నారు అనుకోండి, ఇలా అంటుంటుంది పాపం. చేతికి సత్తువు తగ్గిపోయింది ఇలా ఊగుద్ది. మళ్ళీ ఒక ఆయన ఉంటాడు, ఇలా పట్టుకుని తాగుతాడు టీ, ఇది ఊగిపోతుంటుంది చెయ్యి, ఇలా పట్టుకొని ఇలా తాగుతాడు. ఒక సిప్ వేయడానికి ఎంత బాధపడతాడో, జాలేస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. రేపు పొద్దున మన పరిస్థితి అంతే. కానీ అప్పుడు కూడా ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆశీర్వాదం, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, 10 మంది సేవకులు ఉన్నారు, అది కాదబ్బా ఆశీర్వాదం అంటే. చదవండి ఎంత బాగుందో, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. ఎలా ఉంటారమ్మా? సారం కలిగి పచ్చగా ఉంటారంట. పచ్చగా ఉందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అంటున్నాడు. ఎంత గొప్ప దీవెన ఇది! ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయనలో వీరి జీవన విధానం అలా ఉందన్నమాట. ఆయనలో వీరి జీవన విధానం అలా ఉంది. అంటే ఇంత గొప్ప జీవన విధానం కలిగి ఉన్నారు వాళ్ళు. అలాగే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడని ఉంటిని. ఇప్పుడు ఏమైపోయాడంట? ముసలివాడు అయిపోయాడు. నేను చిన్నవాడనై ఉంటిని, అప్పటి నుంచి మొదలైంది నా యాత్ర. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాను? ముసలివాడనైపోయాను, ముసలివాడనై ఉన్నాను. నెక్స్ట్, అయినను నీతిమంతులు విడవబడడం కానీ, వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అన్నాడు. దినమెల్ల వారు దయాళురై అప్పులిస్తూ ఉంటారు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానాలండి ఇవన్నీ కూడా. నేను ఇంత అనుభవంతో చెప్తున్నాను. ఆయన అంటున్నాడు, రాసిన భక్తుడు అంటున్నాడు, నేను ఇంత అనుభవంతో చెప్తున్నాను. దావీదు కీర్తనది. దావీదే అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను చిన్నవాడనై ఉంటిని. ఎప్పుడు మనం చదువుకున్నాం కదా, ప్రారంభం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన మీరు చదివింది అదే. ఆయన చిన్నవాడై ఉన్నప్పుడు ఏం జరిగిందో అదే మీరు చదువుకున్నారు. నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చిందని చదువుకున్నారు. ఇప్పుడు చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ఏమైపోయాను? ముసలాన్ని అయిపోయాను. అప్పుడు చిన్నవాడిని, ఇప్పుడు ముసలాన్ని అయిపోయాను. ముసలివాడనై ఉంటిని. అయినను నా లైఫ్లో, నా ఎంటైర్ లైఫ్లో నేను ఎన్నడూ చూడని విషయం ఏమిటంటే,
నీతిమంతులు విడవబడటం, దేవుడు నీతిమంతుల్ని విడిచిపెట్టడం అసాధ్యం, జరగదది. లోకం అంతా నిన్ను వదిలేయచ్చేమో, లోకంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టేయచ్చేమో, లోకం అంతా నిన్ను పట్టించుకోకపోవచ్చేమో, లోకం నిన్ను గుర్తించకపోవచ్చేమో, నీ అయిన వాళ్లే నీకు దూరం అయిపోవచ్చేమో, నీ అయిన వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడవచ్చేమో, లేదా నువ్వు నమ్మి తాళి కట్టించుకున్న వాళ్ళు, నమ్మి తాళి కట్టిన వాళ్లే నీకు వెన్నుపోటు పొడవచ్చేమో, ఎవరైనా జీవితంలో నీకు వ్యతిరేకం కావచ్చేమో, జరగవచ్చేమో తెలియదు. మనుషులు కదా, మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ నీకు కీడు చేస్తే చేయొచ్చు. కానీ సర్వోన్నతుడైన దేవుడు, నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అయితే ఎన్నడూ నిన్ను విడువడు, ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టడు, నిన్ను ఎడబాసి ఎక్కడికి వెళ్ళడు. నీతిమంతులు విడవబడటం కానీ, వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదని దావీదు ప్రవక్త చెప్తున్నాడు. సాక్ష్యం, అది బలమైన సాక్ష్యం. నేను చూడలే నా లైఫ్లో. ఎందుకు చూడలా? అతడు నీతిమంతుడు, వీరు నీతిమంతుని సంతానం, వారి పిల్లలు. మీకు విషయం చెప్పనా? తండ్రి నుండి కేవలం ఆస్తి మాత్రమే వస్తుంది అనుకుంటే పొరపాటు. తండ్రి నుండి, తల్లి నుండి ఆశీర్వాదాలు కూడా బిడ్డల మీదకి వస్తాయి. ఇది పచ్చి నిజం, పచ్చి నిజం. ఎందుకో చెప్పనా? ఒక నీతిమంతుడు తన యొక్క పరిధిలో, తన యొక్క ఆ యొక్క వ్యక్తిత్వంలో, ఆ చుట్టూతా వ్యాపించి ఉన్నటువంటి అతని యొక్క శక్తి ద్వారా, అతని యొక్క ప్రయోజనకరమైన వ్యక్తిత్వం ద్వారా అతని పిల్లలకు కూడా అతనికి ఉన్న ఆశీర్వాదాన్ని పంచగలడు, పంచుతాడు. ఆ దీవెన ఆ కుటుంబం మీద ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? అబ్రహామును బట్టి ఎవరికి వచ్చిందట రక్షణ? లోతుకొచ్చింది. నిజం, అదే చెప్తుంది బైబిల్ గ్రంథం. అబ్రహామును బట్టి ఎవరికి వచ్చింది? లోతుకొచ్చింది. లోతును బట్టి, లోతు భార్యకి, లోతును బట్టి లోతు కుటుంబానికి. కానీ ఈమెం చేసింది? వద్దమ్మా 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 అంటుంటే ఏం చేసిందట? వెనక్కి తిరిగి చూసిందట. మిమ్మల్ని బట్టి మీ పిల్లలకి ఏం రావాలి? ఆశీర్వాదం రావాలి. అలా బతకాలి మనం. నేను నీతిమంతుడిని అనుకోండి, నా పిల్లలు భిక్షమెత్తరు. నన్ను బట్టి నా తండ్రి వారి మీద కరుణ చూపిస్తాడు. వాళ్ళైనా వినకుండా, మారకుండా ప్రవర్తిస్తే అప్పుడు వదిలేస్తాడు. అరే నాయన, మీ నాన్నను బట్టి ఇంతకాలం ఓర్చుకున్నాను అప్పుడప్పుడు అంటుంటారు కదా. అప్పుడప్పుడు ఊళ్ళల్లో వింటుంటాం మనం. అరే మీ ఫాదర్కు ఉన్న రెప్యుటేషన్ దెబ్బతీస్తున్నావు నువ్వు, మీ ఫాదర్ని బట్టి, మీ మదర్ని బట్టి వదిలేస్తున్నావు, ఇంకోసారి ఇలా కానీ రిపీట్ అయిందా మీ నాన్న ముఖం చూడను, మీ అమ్మ ముఖం చూడను అంటారు. అప్పుడప్పుడు ఇంకో మాట కూడా అంటారు, అరే ఎలాంటి ఆయన కడుపును పుట్టావురా, ఎలాంటి ఆయన కడుపును పుట్టావు, ఎలాంటి ఆమె కడుపును పుట్టావు, మీ నాన్నగారు అసలు ఆయన బతుకేంటి, ఆయన భక్తి ఏంటి, ఆయన జీవితం ఏంట్రా, ఆయన రేంజ్ ఏంటి, నువ్వేంట్రా నాయన ఇలా తగలటావు, అలాంటి గొప్ప ఆయన కడుపుని ఎలా పుట్టావురా నువ్వు, చెడబుట్టావు అంటారు. కానీ అతనిని బట్టి కొంతైనా ఇతనికి ఏమిస్తారు? అవకాశం ఇస్తారు. ఎవరా ఇస్తారు? మనుషులే ఇస్తుంటే దేవుడెవడు? చెప్పండి. మనుషులే ఇస్తున్నారమ్మా అవకాశం, దేవుడెవడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ మీ నాన్నగారి బాటలో, మీ అమ్మగారి బాటలో నీతిమంతుడు, నీతిమంతురాలు కడుపును పుట్టి అదే బాటలో నువ్వు కూడా నడుస్తున్నావు అనుకో, ఇంకా నిన్ను ఇంక చూడక్కర్లా. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో వెలుగుతున్న దీపానివి. నిన్ను ఎవడ ఆర్పలేడు. ఏ సుడిగాలి నిన్ను ఆర్పజాలదు, ఏ పెనుగాలి నీ మీదికి రాదు, ఏ భయము నిన్ను ఆవరించదు, ఏ సాతానుడు నిన్ను చుట్టుముట్టలేడు. దేవుని శక్తి చేత కాపాడబడుతున్న గొప్ప వెలిగే దివ్యలాగా నువ్వు మారతావు, ఒక జ్యోతిలాగా మారతావు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ప్రొటెక్షన్ ఉంటే ఆ లైఫే సూపరు. ఆయన ప్రొటెక్షన్ ఉంటే ఆ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దావీదు అదే చెప్తున్నాడు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తడం నేను ఎప్పుడు చూడలేదు అబ్బా నా బతుకులో అంటున్నాడు. వాళ్ళ సంతానం భిక్షమెత్తరు, వాళ్ళు అప్పిస్తూ ఉంటారంట. దినమెల్లవారు దయాళురై అప్పు ఇచ్చే స్థితిలో ఉంటారంట. వాళ్ళు అప్పు ఇచ్చిచుందరు. వాళ్ళ సంతానం ఏమవుతుంది? వారి సంతానం వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యం నిలుస్తావు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమిస్తాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికి నీ కాపాడబడుదురు. చాలదండి మాట్లాడదు. నాకైతే మీకు చెప్తుంటేనే బోల్డ్ ధైర్యం వచ్చేస్తుంది లోపల నుంచి. మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. ఈ మాటలు మీకు చెప్తుంటే, మీకు ఉపదేశిస్తుంటే
నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, గుండెల్లో ఏదో తెలియని ఆనందం వస్తుంది. అబ్బా చాలు తండ్రి, నువ్వు ఉన్నావు మాకు అనిపిస్తుంది, నువ్వు ఉన్నావు మాకు చాలు. అదే కదా పాటలో రాశాను, నాకు తోడుగా. అది మన దుబాయ్లో పాట కూడా అదే కదా, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు. సో ఆయన ప్రేమ, ఆయన కృప మన మీద ఉంటే చాలదా ఈ జీవితానికి? ఆయన వదలడు మనల్ని. నమ్మకంగా ఉంటే ఎవరిని వదులుతారు? అసలు వదులుతారా? నువ్వు ఎప్పుడు నమ్మకం తప్పిపోతావో అప్పుడు నీ మీద విరక్తి వస్తుంది. అదే నువ్వు నమ్మకంగా యథార్థంగా నీతిగా ఉన్నావు అనుకో, నీ చెయ్యి విడవడు ఆయన. ఎందుకు వదులుతాడు? నా కుమారుడు నా కుమార్తె దగ్గర తీసుకుంటాడు, హత్తుకుంటాడు ఆయన. ఎప్పటి వరకు ఉన్నట్టు ఈ యాత్ర? ఎప్పటి వరకు? ముసలితనం వచ్చేంత వరకు ఆగని యాత్ర, సాగే యాత్ర. అలా సాగుతూనే ఉంటుంది ఆ యాత్ర. అప్పుడు నిండు వృద్ధాప్యంలో ఏం జరుగుతుందో చెప్పనా? ముగింపులోకి వెళ్తున్నాను, చూడండి ఎంత బాగుంటాయి ఈ వచనాలు. నిండు వృద్ధాప్యంలో ఏం జరుగుతుందో ఈ వచనాలు చూపించి ముగిస్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం చదవాలందరూ. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఏమిటండి అది? ఏంటది? మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. ఏ వృద్ధాప్యం అంట? చెడ్డ వృద్ధాప్యం అంటే ఏంటి మరి? అంటే ఇక్కడ భాష శైలి అర్థం కావాలి. భాషా శైలి. ఏ వృద్ధాప్యం? మంచి వృద్ధాప్యంలో ఉంటావు నువ్వు. ఆ వృద్ధాప్యం నీకు చెడ్డగా ఉండదు. ఎలా ఉంటుంది? చాలా మంచిగా ఉంటుంది. అంటే నువ్వు ముసలాడివి అయిపోయినా, ముసలమ్మ అయిపోయినా, ముసలిదానివి ముసలోడివి అయిపోయినా అప్పుడు కూడా మంచి ముసలితనంలో ఉంటావు. అంటే 120 ఏళ్ళు ముసలాడ కాదా? కాళ్ళకి సత్తు తగ్గల, కంటికి చూపు తగ్గల, ఇంకేంటి? కానీ ముసలోడు. ఏ ముసలితనం అంటారు దాన్ని? మంచి ముసలితనం. మొన్న ఒకళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మా బామ్మ ఉందండి, ఇప్పటికే పప్పు రుబ్బుద్ది, వంట చేసేద్ది, ఆవిడ పని ఆవిడ చేసేసుకుంటుంది, పొద్దున్న లేచి కళ్ళపలు వేసేద్ది. ఎంతరా నాయన వయసు అంటే 87 సంవత్సరాలు. అంటే ఒకసారి అలా అనిపించింది నాకు. ఓరు నాయన, 87 సంవత్సరాలకి మీ మా అమ్మ లేచిపోయి తన పని తాను చేసేసుకొని, ఏంటి తెల్లవారుజాములు లేచేసి అన్ని పనులు చక్కబెట్టేసి పప్పు కూడా రుబ్బి మళ్ళీ మామూలుగా గ్రైండర్లు అది తిందంట. ఆవిడకు రుబ్బురోలు కావాలంట, ఆ రుబ్బురోళ్ళనే చేసుకుంటుందంట చట్నీలు అవి. రుబ్బురోలు రుబ్బేసుకొని చక్కగా ఇడ్లీలు వేసుకొని చట్నీ చేసుకొని తినేసి మళ్ళీ తనే కడిగేసుకొని తనే పేరు చేసుకొని ఇంకేమైనా పనుందా? మనం ఆ ఇడ్లీ ఆవిడ వేసి పెడితే లేవలేక లేచి, ఏంటి నీకు 20 ఏళ్ళ ముసలమ్మో నువ్వు? 30 ఏళ్ళ ముసలోడివి. 20 ఏళ్ళ ముసలమ్మలో 30 ఏళ్ళ ముసలోళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. 20లో వచ్చేసింది 60. ఇంకా 60లోకి వెళ్తే ఉండదు. మంచి వృద్ధాప్యం అట. ఎంత ఆశీర్వాదకరమైన స్థితి అండి ఇది. మంచి వృద్ధాప్యం అందు నువ్వేం పెద్ద బాధపడవు నాయన. అలా తిరుగుతా దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు. ఏమంటే దేవుడా ఆశీర్వాదం నాకు ఇచ్చును గాక, మీకు కూడా ఇచ్చును గాక, బాధపడకండి. ఒక 80 ఏళ్ళ వయసులో తిరుగుతూ అన్ని పనులు మన పనులు మనం చేసుకుంటూ, లేదు 90 ఏళ్ళ వయసులో మన పనులు మనం చేసుకుంటూ చక్కగా తిరుగుతూ గాలిపటం ఎగిరిపోయినట్టు అలా ఎగిరిపోయాం అనుకోండి. అసలు ఏమి స్థితి అండి అది, ఏమి హ్యాపీనెస్ అది. అప్పటికి కూడా నేను జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి. అబ్బా నిన్న కూడా దేవుని పని చేశాడండి, నిన్న కూడా ప్రసంగం చేశాడు, నిన్న కూడా పాట పాడాడు, నిన్న కూడా ఈ పని చేశాడు, నిన్న కూడా ఈ పని చేసింది అంటుంటే అబ్బాయి వినేవాళ్ళకి ఎలా ఉంటుంది అది? దేవుడు అలా ఆశీర్వదించాడు ఇతన్ని. చూడండి, చదవండి ఎంత బాగుంది అన్నమాట. నేను చదివినప్పుడు నేను అలాగే ఆశ్చర్యపోయా. ఇలాంటి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి, బైబిల్లో ఉన్నాయి. మనకేమీ కనబడవు. పక్కింటోడికి కలిపేసుకోవడమే మనకు ఆశీర్వాదం. ఎదిరింటోడు అప్పులు పాలైపోవాలి, మనకు అమ్మేయాలి. దరిద్ర కొట్టోళ్ళు ఎప్పుడు ఇవే. ప్రభు ఆ స్థలం మాకు కలిపేయాలి ప్రభువా, ఈ పొలం మాకు కలిపేయాలి ప్రభువా, ఆడు చచ్చిపోతే మాకు వచ్చేయాలి ప్రభువా. ఊరు దరిద్రులారా, దౌర్భాగ్యులారా, ఎందుకు పెంటాస, చండాలమాస? ఏముండాలి మీకు? ప్రభువా నా కష్టార్జితం నేను అనుభవిస్తే చాలు, నా కష్టార్జితం సమృద్ధిగా దీవించబడితే చాలు.
వాటితో నేను నా పిల్లలు ఏ సమస్యలు లేకుండా ఆనందంగా బ్రతికితే చాలు. నాకు ఏది అవసరమో అది నాకు ఇచ్చే తండ్రి. ఇతరులకి ఇచ్చే, నాది నాకు ఇచ్చే. ఏమి లోటు మనకు? అలా అడిగితే మొత్తం నాకు ఇచ్చే అంటే దరిద్ర బుద్ధి కాదు అది, అంతే కదా. వాళ్ళకి ఇవ్వు, నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయి, అంతే కదా. మరి వాళ్ళని దీవించు, నన్ను కూడా దీవించు. వాళ్ళని ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు. మంచోళ్ళు చేస్తారు ఇలాంటి ప్రార్థన. నన్ను మాత్రమే దీవించు, మా తోటి కోడల్ని శిక్షించు. ఏంటది? శిక్షించాలా? మీ తోటి కోడలు శిక్షించాలా? మీ తోడోళ్ళని ఏం చేయాలి? చంపేయాలా? మా అత్తగారిని వేసే ప్రభు మొన్న చెప్పాను కదా, 20 రూపాయల కాగితం మీద. సో మనం ఎలా ఉండాలంటే, మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, ప్రభా నన్ను నాతో పాటు అందరినీ కూడా దీవించు ప్రభా, ఎవరైతే నీ మార్గాల్లో నడుస్తున్నారో వారిని ఆశీర్వదించండి అని ప్రార్థించగలగాలి. అది మన జీవన విధానం కావాలి. చూడండి, ఇంత చక్కటి స్థితిలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు. మంచి వృద్ధాప్యమందు నీవు ఏమవుతావు? పాతి పెట్టబడతావు అని చెప్తున్నాడు. ఇక ఆదికాండం 25 అధ్యాయం ఇంకోటి ఉంది ఇలాగా. ఆదికాండం 25 అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదామండి. ఆదికాండం 25 అధ్యాయము 8వ వచనం చదువుదాం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఏ ముసలితనమున? అది దేవుడి మాట నెరవేరింది. దేవుని వాగ్దానం ఏమైంది? నెరవేరింది. అందరికీ ఏమివ్వాలో ఇచ్చేశాడు, ఏం చెప్పాలో చెప్పేశాడు. అబ్రహాము విశ్వాస వీరుడు, యాత్ర ముగించాడు. బతికినంతకాలం దేవుని కోసం ఉన్నతంగా బతికాడు, గొప్పగా బతికాడు, గొప్ప పరిచర్య చేశాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళాడు. ఆ ఫైనల్ స్టేజ్లో ఆస్తులు ఎన్ని పంచిపెట్టేసిన తర్వాత లాస్ట్లో మరి వెళ్ళొస్తానరా చెప్పి వెళ్ళిపోవడం. మంచాలు బట్టి అయ్యే బాబు వద్దండి బాబు, అవన్నీ ఎందుకు, మనకు అనవసరం కదా. తిరుగుతూ ప్రశాంతంగా హ్యాపీగా దేవుని పని చేస్తూ ఆరోగ్యంగా హాయిగా అలాగ బెలూన్లాగా ఎగిరిపోతే అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం విమానం ఎక్కి, అదేం శాపం కాదు మరణం అంటే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, మరణం అయితే లాభం అన్నాడు, చావు అయితే లాభం అన్నాడు భక్తుడు పౌలు. కాబట్టి మరణం శాపం కాదు, మరణం ఏమిటి? లాభం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. కాబట్టి మరి అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేరిందా లేదా? మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 25, 26 వచనాలు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై. దీవెన కాదా ఇది? శాపమా దీవెన ఇది? వాటి కాలమందు ధాన్యపు పనులు ఇల్లు చేరతాయట, అంటే ధాన్యపు గాదిలోకి వస్తాయట. ఎప్పుడైతే ధాన్యం సంపూర్ణం అయిపోయిందో, పంట చేతికి వచ్చేసిందో, బస్తాల్లోకి ఎత్తి ఎక్కడ తెచ్చుకుంటాం? మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా. వాటి కాలమందు ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు నీవు పూర్ణ వయస్సు, సంపూర్ణంగా దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలం అంతా బతికేసి హ్యాపీగా బతికేసి మొత్తం వాడేసావు, డేటా మొత్తం వాడేసావు, ఇంకేం లేదు మిగల్లా. మొత్తం రీఛార్జ్ అంతా అయిపోయింది, ఛార్జింగ్ అంతా అయిపోయింది, అంత దాకా కంప్లీట్గా వాడేసి అప్పుడు పూర్ణ వయస్సు గలవాడవై సమాధికి చేరతావు. మరి అప్పటిదాకా దేవుని మార్గాల్లో నడుస్తావా? ఇంకా ఎన్ని చూడాలి, ఎన్ని దీవెనలు చూడాలి, నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు చూడాలి, ఎన్ని శోధనలు ఎదుర్కొని గెలవాలి, గెలిచి నిలబడాలి. ఏది ఎదురొచ్చినా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, పోరాడాలి, దుష్టుని నీ పాదాల కింద చితకదొక్కాలి. లైఫ్ ఇంకా చాలా ఉంది, తొందరపడి చచ్చిపోకు. అర్థమైందా? తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. మీలో చాలామంది అలాగ అనుకునే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యయ్యో ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈ ఆనందం అంతా ఆ రోజే నాకు ఏమయ్యేది, ఆవిరైపోయేది అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ బ్యాడ్
థాట్స్ ఎప్పుడైతే మీ జీవితంలోకి వచ్చాయో లైఫ్ గడిచిపోయిన తర్వాత అనిపిస్తుంది, అమ్మో నేను ఆ రోజు బాగానే చచ్చిపోలేదు బాబోయ్ అనిపిస్తుంది. అందరి జీవితాల్లో తప్పు నిర్ణయాలు ఒకసారి తీసుకుంటారు, కాదనన్ను. కానీ వన్ ఫైన్ డే అది ఏ నిర్ణయం అని తెలుస్తుంది, తప్పు నిర్ణయం అని తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆనందపడతారు. అమ్మో నేను అది క్రియారూపంలోకి తీసుకురాలేదు, అందుకే బాగున్నాను. కొంతమంది చేసి బయటపడుతుంటారులేండి, చావు దాకా వెళ్ళి బతికొస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, లైఫ్ అనేది ఒకసారి తీసుకుంటే ఒకసారి ఇచ్చేస్తుంది. నీ మొత్తం తీసేసుకోదు, ఒకసారి తీసుకుందా నువ్వు ధైర్యంగా నిలబడు, మళ్ళీ ఏదో ఒక రూపంలో నీకు అది వచ్చేస్తుంది. ఎక్కడికి పోదు, ఎక్కడికి పోదు, నీకు తిరిగి వస్తుంది. దానికంటే గొప్పగా వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఏదో అయిపోయింది, పతనం అయిపోయాను, లాస్ అయిపోయాను, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, డబ్బులు పోయాయి, అప్పులు అయిపోయాను, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, అది పోయింది, ఇది పోయింది, ఇంకోటి పోయింది. ఏ విషయంలో నువ్వు బాధపడొద్దు. ఎందుకో చెప్పనా, ఇది పోయింది 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 అంటున్నావే, అసలు అది నీకు ఎప్పుడు వచ్చింది? పోయిన ప్రతిదీ మధ్యలో వచ్చిందే కదా. పోయిన ప్రతిదీ పుట్టుకతో ఉందా నీ దగ్గర? మొలతాడు కూడా లేకుండా పుట్టావు నా తమ్ముడు, ఆ చెల్లెమ్మ, అక్క, అన్న, ఏమి లేవు మన దగ్గర. ఒంటి మీద నూలు పోగు లేదు మనం పుట్టినప్పుడు, దిగంబరులుగా పుట్టాం. ఏమున్నాయి మన దగ్గర నువ్వు పోయి నేను బాధపడడానికి? పోతే పోనీ మళ్ళీ వస్తుంది. కొన్ని పోయినా బాధ ఉండదంట, అది పెద్దదైతే బాధ ఉంటుందంట. రూపాయి పడిపోతే బాధ ఉండదంట, కానీ ₹1,00,000 పోతే మాత్రం చచ్చిపోతామంట. అరే రూపాయి అయినా పోయిందంటే, 1,00,000 అయినా పోయినట్టే, వచ్చేది 10 లక్షలు వస్తుందేమో ఎవడికి తెలుసు? ఈరోజు చచ్చిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ 10 లక్షలు వస్తే మరి ఎలాగా? చచ్చిపోయి పైనుంచి చూస్తుంటావా, అబ్బబ్బబ్బబ్బా ప్రభా మళ్ళోసారి పంపు ప్రభా, మళ్ళోసారి పంపు ప్రభా. ఏమన్నా సినిమా అనుకున్నావు, ఇది ఎముడికి మొగుడు అనుకున్నావా? మళ్ళీ ఇంకో దిక్కుని పెట్టడానికి నిన్ను అవన్నీ కల్పితాలని నీకు తెలుసు కదా, చూసి వచ్చేసావు కదా, ఎప్పుడో చూసావు కదా, ఇవన్నీ కల్పితాలు, ఈ నిజం కాదు అని తెలుసు కదా నీకు. నిన్న ఇంకేం మళ్ళీ రావడం, నువ్వు చచ్చావంటే చచ్చావు అంతే. మళ్ళీ సమాధి బట్టమని తెలవడం, అందులోంచి ఇలా పైకి వచ్చేయడం, నా ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కడ పెట్టారని అడగడం ఉండదు. నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఎవడొకటి రాసి దేనికి చింత పెట్టుకోకు, దానికంటే గొప్పగా ఉంటుంది లైఫ్. నా లైఫ్లో కూడా బోల్డ్ అని పోయినాయి, దానికంటే గొప్ప వచ్చింది తిరిగి. పోతాయి, వచ్చేవి వస్తాయి. దట్ ఈజ్ లైఫ్. ఏవి పోకపోతే నీది అసలు లైఫే కాదు. అర్థమైందా? నాకు ఏం పోవట్లేదండి, అన్నీ వచ్చినట్టు అలా ఉండిపోయినట్టు చచ్చిపోతా, బరువు ఎక్కువైపోయి. వచ్చినట్టు ఉండిపోకూడదు, పోవాలి, వచ్చేయి రావాలి. అది జీవితమైనా, శరీరం అయినా, ఇంకోటైనా పోయే ఏమవుతుండాలి? పోతూ ఉండాలి. వచ్చేవి వస్తూ ఉండాలి. పోయిన వాటి గురించి ఏడవకు, వచ్చే వాటిని చూసి ఆనందపడు, నిరీక్షణతో బతుకు. లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇంకా దేవుడు చాలా చాలా ఎత్తైన కొండల మీదకి నిన్ను ఎక్కించబోతున్నాడు, గొప్ప స్థితిలోనికి నిన్ను నడిపించబోతున్నాడు. డేలా పడిపోకండి, బెంగపెట్టుకోకండి. ఏమీ లేనికపోయినా ఏం పర్లేదు. గొర్రెలు మేపుకునేవాడినే రాజుని చేశాడు నా తండ్రి. అర్థమైందా? బానిస సంఖ్యలు చెరసాల్లో అనుభవిస్తున్న వాడిని తీసుకెళ్ళి ప్రధానిగా ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టి అందరికీ ధాన్యం పంచిపెట్టింపజేశాడు. అది ఆయన పవరు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? చూడు, ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది కదా, ఎందుకు భయపడిపోవాలి? బోల్డ్ అంత లైఫ్ ఉంది. ధైర్యంగా నిలబడు, ఎదుర్కో, ముందుకెళ్ళు, సిద్ధంగా ఉండు ప్రతిదానికి, బెంబేలెత్తిపోకు. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పారు, పడిపోయిన గోడలు పడిపోయినట్టు ఉండవురా అనేవారు ఆయన. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, కొంచెం వయసు వచ్చాక అర్థమైంది. ఓహో, అంటే మనం ఉన్న స్థితిలోనే ఎప్పటికీ ఉండిపోము, మారుతుంది జీవితం అంటేనే మార్పులతో కూడినది. మార్పు లేకుండా ఎవరి జీవితం ఉండదు. నీ శరీరం ఎలా మారుతుందో నీ జీవితం కూడా అలాగే మారుతూ పోతుంది. మార్పులకు గురి అవుతూనే ఉంటుంది. రకరకాల మార్పులు ఈ జీవిత చక్రంలో వస్తూనే ఉంటాయి. అలా నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి చెప్పు? ఎక్కడి దాకా వెళ్ళాలి? వృద్ధాప్యం దాకా వెళ్ళాలి. దేవుని అడుగు, ప్రభువా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఈ ప్రభువా. ఏంటి? గొర్రెలు, ఎద్దులు, పశువులు, పనోళ్ళు,
భూములు. మరి ఏమడుగుతావు? ప్రభువా మంచి విశ్వాసం. వృద్ధాప్యం కదా, ముందు విశ్వాసం ఉండాలి కదా. ముందేంటి? ఆయనకున్నంత మంచి విశ్వాసం, ఆయనకున్నంత గొప్ప భక్తి, ఆయనకున్నంత గొప్ప నిరీక్షణ. చిట్ట అలాంటి ఒక వాగ్దానం నాకు కూడా ఇచ్చే ప్రభువా. మంచి ముసలితనమున ఇంకా చిగురు పెడుతూ పూర్ణ వయస్సు గలవాడని నా 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 తండ్రి పని జరిగిస్తూ, నీ చిత్తాన్ని జరిగిస్తూ పచ్చగా నీ సన్నిధికి రావాలి ప్రభువా. అలాంటి ఆశీర్వాదం ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి? కోట్ల మీద వేసుకున్నా ఏం పట్టుపోం మనం. ఉన్నాయని చూసుకోవడం అంతా, ఇవన్నీ మాయే, ఇదంతా మాదే, ఈ పెద్ద బీరువా మాదే, ఈ బంగారు బిస్కెట్లన్నీ నావే. ఏం చేసుకుంటా? తింటావా బిస్కెట్లు? సత్యగా పని చేసుకుంటారు, కొట్టుకు చచ్చిపోతారు వాటి కోసం. ఉండనేవరు. ఇది వరకు కూడా చెప్పాను కదా, ఒక ఆవిడ చచ్చిపోయి ఉబ్బిపోయిందంట పాపం. శవం లేట్ అయిందంట, కూతురు రావటం. వచ్చేసరికి ఉంగరం ఉండిపోయిందంట చేతికి. ఇంకెంత ట్రై చేసినా రావట్లేదంట. ఇంక ఏలుగు వచ్చారంట మహానుభావులు. ఏలుకు వచ్చి మళ్ళీ అంటించేశారంటలే పాపం. మళ్ళీ వచ్చేద్దేమో అని ఏలు కోసం బంగారం తీసుకుని ఏం చేశారట? వేలు అంటించేశారట. అంత గొప్ప పుణ్యాత్ములైన బిడ్డలు ఉన్నారమ్మ ఈ రోజుల్లో, మహానుభావులు. వాళ్ళు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు. ఇప్పుడు కడుపును పుట్టి ఎత్తుకుంటే ఇక్కడ దంతారు, రేపు పెరిగి పెద్దయ్యి నిలబడి ఇక్కడ దంతారు. అది మనం తట్టుకోలేము. ఇప్పుడు తంతుంటే మాత్రం ఇంకోసారి తన్ను నాన్న, ఇంకోసారి తన్నని తన్నించుకుంటాం. అప్పుడు కానీ అన్నారనుకో, కాలెత్తి ఎక్కడ పడతామో తెలియదు. ఆ తన్ను తట్టుకోలేము మనం. అలాంటి పిల్లలు ఉన్నారు లేదా? అబ్బో బోలెడంత మంది ఉన్నారు. సో కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకుంటే, దేవుని దీవెన మనకుంటే, మనం అలాగా పచ్చని వారుగా, పచ్చని ఒలేవ మొక్కల్లా ముసలితనమందు చిగురు పెడుతూ ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. చివరిలో కూడా ఆయన పని చేస్తూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తూ ఈ జీవితాన్ని ముగిస్తాం. అందుకే ఒక మాట చదువుదాం. చివరిగా మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన చూడండి. కీర్తన 71 6వ వచనం నుంచి చదువుదాం. 5 నుంచి చదువుదాం. 5 నుంచి 10 వరకు చదువుదాం. అందరూ తీయాలి బైబిల్. చాలా ఆదరణిస్తుంది ఈ మాట మీకు. చూడండి, కీర్తన 71 5 నుంచి 10 వచనాలు ముగించుకుందాం ఈ చదువుకొని. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. ఎవరట? నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నేను చిన్నపిల్లని ప్రభు, అప్పుడు చిన్నప్పటి నుండి నా ఆశ్రయము నీవే. నేను 7th క్లాస్ చదివేటప్పుడు ఇప్పుడు మా బావ పెళ్ళయింది. మొన్న ఫోటో పంపించారు నాకు, వాళ్ళ పెళ్లి ఫోటో. అందులో ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దేవుడికి దండం పెట్టుకుని ఉంటే ఆ పక్క నిలబడి ఎలా చూస్తున్నాను. అప్పుడు 7th క్లాస్ నేను. ఆ రోజు ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డా నా పెళ్ళికి వెళ్ళేటప్పుడే. అలాంటివి చాలా యాక్సిడెంట్లు అయినాయి చిన్నప్పుడు. ఇందాక ఆ ఫోటో చూస్తుంటే ఆటోమేటిక్గా నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి. ప్రభా, ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఈరోజు అసలు ఈ విజయప్రసాద్ రెడ్డి అనేవాడే లేడు, అసలు గుర్తుపట్టలేరు మీరు నన్ను. అలా ఉంటుంది ఆ ఫోటో. అంటే ఆ రోజు నేను వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నేను లేను, ఈరోజు నేను ఉండను. అంటే దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం చదువుతున్న ఈ వచనం చదువుతుంటే ఏమనిపిస్తుంది మనకి? బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు ఏంటి. వీళ్ళిద్దరు దండం పెట్టుకుంటున్నారు చక్కగా. ఆ కిందన చిన్న తలకాయ కనబడుతుంది చూడండి, అది మనమే. అదిగో ఆ రోజు చిన్న యాక్సిడెంట్ తప్పించుకొని వచ్చానన్నమాట. అంటే ఇలాగా ఇవన్నీ ఒక మధురమైన జ్ఞాపకాలు. అప్పుడు నేను 7th క్లాస్ చిన్నపిల్లాడిని, 7th క్లాస్ చదువుకుంటున్నాను. అంటే అప్పుడు అనిపిస్తుంది నాకు, ఈ వాక్యాలు చదువుతూ ఇవి గుర్తు చేసుకుంటున్నప్పుడు, తండ్రి నేను అప్పుడే ఎగిరిపోయి ఉంటే అసలు ఈ రోజుకి నేను ఎవడికి తెలియదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మా అమ్మ నాన్నే మర్చిపోయేవారేమో. నిజం, మా అమ్మ నాన్నే మర్చిపోయేవారేమో కదా. కానీ దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. అందుకే దావీదు తలుచుకుని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా తలుచుకునే ప్రార్థన చేయాలండి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసినా తలుచుకుని ప్రార్థన చేయండి. చిన్నప్పుడు ఫోటోలు కనపడినా, ప్రభా అప్పటి నుంచి నన్ను వదలలేదు, నువ్వు నన్ను పట్టుకున్నావు,
నన్ను ఎంతోమంది వదిలేయచ్చు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు వదలవు ప్రభువా. నేనంటే నీకు అంత ప్రేమ, నేనంటే నీకు అంత ఆప్యాయత, అనురాగం, అంత గొప్ప ప్రేమికుడు ప్రభువా నువ్వు అని చెప్పుకోండి. చదవండి. ప్రభువా, నా ప్రభువా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అబ్బబ్బా, ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అన్నాడు. గర్భవాసినైనది మొదలుకొని. మనం గర్భవాసిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మనకు తెలుసా? తెలియదు కదా. నాకు తెలియదు, ఎందుకంటే అప్పట్లో ఏమి లేవు, స్కానింగ్లు లేవు. స్కానింగ్లు ఉంటే ఇదిగో ఈ నెలలో ఎలా ఉండేవో, ఈ నెలలో ఉండేవి. మా ఇప్పుడు పుట్టిన బాబుకి అవి ఉన్నాయండో జ్ఞాపకాలు. ఎందుకంటే వాడికి రెండో నెల నుంచి మ్యాక్సిమం స్కానింగ్ దగ్గర, ప్రతి స్కానింగ్ దగ్గర కూర్చొని 3Dలో శుభ్రంగా ఫోన్తో అందంగా వీడియోలు తీసా. అంటే ప్రతి స్కానింగ్లో కళ్ళు ఎలా ఉన్నాయి, ఏది ఎలా ఉంది, ఎలా ఉన్నాడు, ఎలా తయారయ్యాడు, అంతా ఇంచుమించు 3వ నెల నుంచి అనుకుంటా అన్నీ చూస్తూ వచ్చా. 3వ నెల నుంచి. అంటే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉంది. దినమంతా ఎవరిని కీర్తిస్తున్నాడంట? దేవుణ్ణి కీర్తిస్తున్నాడట. ఆయన ప్రభావాన్ని కీర్తనల ద్వారా వర్ణిస్తున్నాడట. నిండి ఉంది. నెక్స్ట్, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను వదిలేక ప్రభువా. ఏమంటే పిల్లల్ని అడుగుతుంటాం అప్పుడప్పుడు. పిల్లల్ని ఏమడుగుతారో తెలుసా? మీ డైలాగ్ నేను చెప్పనా? పిల్లల్ని, అరే నేను ముసల్దాన్న అయ్యాక నన్ను చూస్తావా? నేను ముసల్దాన్న అయ్యాక నాకు అన్నం పెడతావా? నేను ముసలాన్న అయ్యాక నన్ను చూస్తావా? నన్ను పట్టించుకుంటావా అంటే ఏమంటారు వాళ్ళు? అయ్యో ఎంత మాట. ముసలాన్న అయ్యాక మేము వాళ్ళ పల్లకలో ఊరేగిస్తానంటాడు. ఆ పల్లక ఏంటో సత్యాగా తెలుస్తుంది మనకి. ఇదా పల్లక అనుకుంటాం. ఇక పల్లకంటే పాడనమాట. అది సమాధాకు ఊరేగిస్తాడు. అది అలా ఉంటారు. అందరూ అలా ఉండరులేండి, కంగారు పడకండి. కొంతమంది మంచి పిల్లలు కూడా ఉంటారు మీలాంటి వాళ్ళు, బాగా చూసుకుంటారు అమ్మని నాన్నని. రైట్. నేను వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. ఎంత అద్భుతమైన ప్రార్థన. బాల్యం మొదలుకున్న వృద్ధాప్యం వరకు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. మనం కూడా అలాగే ఆధారపడదాం. ఆయన చిత్తాన్ని జరిగిద్దాం. ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. ఆయన కొరకే బ్రతుకుదాం. ప్రతి పనిలో ఆయన ఇన్వాల్వ్ చేయండి. మీ ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేయండి. ప్రభువా ఇదిగో ఇలా ఉంది, ఇలా చేస్తున్నాను. నీ చర్య అంతయు ఆయనతో చెప్పుకొనగా ఆయన మీకు ఉత్తరమిచ్చును అని వ్రాయబడింది. గనుక దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ సంపూర్ణ వృద్ధాప్యంలో, ఏ వృద్ధాప్యంలో? మంచి ముసలితనంలో మీరు మరణించుదురుగాక. మంచి ముసలితనంలో మీరు పచ్చగా వర్ధిల్లుదురుగాక. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వాక్యం మీ హృదయాల్లో బలాన్ని, శక్తిని, ఆదరణను అనుగ్రహించాలని కోరుతూ దేవుణ్ణి నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఈ ఆరాధనలో మాతో కూడా ఉన్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ పిల్లల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, మీ కృపలో భద్రపరుస్తున్నారు, మీ సత్యంతో సంధిస్తున్నారు, మీ ఆలోచన చేత నడిపిస్తున్నారు. ప్రభా, మీ కనికరముతోను, ప్రభా మీ ప్రేమతోను మమ్మల్ని నడిపించండి. వృద్ధాప్యమందు మేము చిగురు పెట్టునట్లు, వృద్ధాప్యమందు ఇంకను వర్ధిల్లునట్లు, అనేకులకు దీవెనకరంగా మేము మార్పు చెందినట్లు, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మార్పు చెందినట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. నాతో కలిసి ఈ పరిచర్యలో వాడబడుతున్న నా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి. ప్రభా, సహకారుల గ్రూపులో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వారు ప్రతి నెల వారు క్రమం తప్పకుండా చేస్తున్న సహాయమును బట్టి పరిచర్యను ముందుకు నడిపిస్తున్నారు. మాకు అవసరమైనవన్నీ మీరు సిద్ధపరుస్తున్నారు. ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వేలాది మందికి ఇంకనూ ఈ పరిచర్యను దీవెనకరంగా మార్చండి. లక్షలాది మంది సత్యాన్ని విని గ్రహించినట్లు వారి మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం.
ప్రభా మీ కృపా కాపుదల ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న మా ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్న మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.